9వ వచనం నుంచి కొన్ని మాటల వాక్యాన్ని ధ్యానం చేస్తాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేయండి పిల్లలు. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఎవరినొకరు మనము మేలు చేయట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితేమేమి, తగిన కాలమందు పంట కోతుము. ఇది దేవుని లేఖనము ప్రియులారా. ఇక్కడ లేఖనము మనతో వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్న విషయం ఏంటంటే, మనము మేలు చేయట యందు విసుగక ఉండాలి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి ఇతరులకి మేలు చేసేవారుగా ఉండాలి అనేది లేఖనములో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్న విషయము. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 24:13 త్వరగా కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 24:13. రైట్. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడిన. మనము చాలాసార్లు ఈ లోక యాత్ర చేస్తున్న మనందరము కూడా రక్షణ పొందటానికి ఎదురు చూస్తూ ఉంటాం, నిరీక్షణ కలిగి ఉంటాం. కానీ లేఖనము తెలియచేస్తుంది, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందుతాడు. కొన్నిసార్లు మనము ఈ యొక్క జీవన విధానములో మనము కన్ఫర్మేషన్ కావద్దు. నాకు ఇంతవరకే ఉంది అంటానికి మనకు అధికారం లేదు పిల్లరా. అక్కడ ఎఫ్ఎస్సి 3:13 ఈ విధంగా రాయబడిన త్వరగా తీయాలి. ఎఫ్ఎస్సి 3:13. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవంటాడు. కొన్నిసార్లు కొంతమందికి అధైర్యకరమైన జీవితం జరుగుతూ ఉంటుంది కదండి. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దు కదా. ఒక వ్యక్తికి ఏదైనా సరే ఒక బాధ కలుగుతుంది, ఒక వ్యక్తికి ఒక సమస్య వస్తూ ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆరోగ్య జీవితంలో అధైర్యపడవద్దు. వచ్చిన శ్రమను చూసి అధైర్యపడవద్దని వేడుకొనిచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అంటున్నాడు. మన జీవితంలో ఏదైతే మనకి కీడు సంభవించినా మేలు సంభవించినా ప్రతి విషయంలో కూడా మనము దేవునికి లోబడేవారిగా ఉండాలని ఇక్కడ లేఖనములు మనం హెచ్చరిక చేస్తున్నాడు. ప్రకటన 3:5, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా వ్రాయబడినది. జయించిన వాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు. ప్రియులారా, ఈ మాటని మనం గమనించాలి. దేవుడు మనం జయించాలి కదా. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం జయించాలి. జయించిన వాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి మాత్రమును ఆయన దూతలు ఎదుటను ఏం చేస్తారు, అతని పేరు ఒప్పుకుంటాడు. పిల్లరా, మనకొచ్చిన శ్రమ, మనకొచ్చిన నింద, మనకొచ్చినటువంటి ఇబ్బందిలో మనము ఓపిక వహించాలి. మన పేరు ఎంత మాత్రము కూడా జీవగ్రంథం నుంచి తుడిచిపెట్టడని లేఖనములో మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, అక్కడే 3వ అధ్యాయము 21వ వచనం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వారు నాతో కూడా నా సింహాసనం అందు కూర్చొని నిశ్చితంటాడు. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు ప్రేరా. జయించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు
ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి. ఎంతమంది పోటీలో పాల్గొంటారు? జయించేది ఎంతమంది గెలుస్తారండి? ఒక్కరే గెలుస్తారు. 5 గెలవరు, 2 గెలవరు. ఒక పోటీలో పరుగు పందెంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతమంది గెలుస్తారు? ఒక్కరే గెలుస్తారు. ఇక్కడ అంటున్నాడు కదా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా సింహాసనమందు కూర్చునిచ్చేదను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు జయించాడు. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను సో, పరమ బలము సగు జయ యేసు, ఓ పరమ బలము సగు జయ యేసు, జయ యేసు,